భువనగిరి పార్లమెంటుకు కాంగ్రెస్ నుంచి కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తోంది. అయితే ఈ టికెట్ ను ఇప్పటికే పార్టీలో సీనియర్ లీడర్లు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. దీంతో ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత మల్లన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో భువనగిరి నుంచి మల్లన్నను బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడ బీజేపీ బూర నర్సయ్య గౌడ్ ను దించింది. దీంతో బీసీకి పోటీగా మల్లన్నను నిలబెడితే విజయం ఈజీ అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తీర్మాన్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల నేతగా ఉన్నారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. ఉద్యమ టైం నుంచి కూడా ఆయన తన పాత్రను పోషిస్తూ వచ్చాడు. అయితే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పెద్ద ఎత్తున ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, వివిధ జిల్లాల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో తిరిగి తన వంతుగా ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అభ్యర్థుల గెలుపులోనూ తన వంతు పాత్ర పోషించినటువంటి తీన్మార్ మల్లన్న గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గ్రాడ్యుయేట్ లో మంచి ఫలితాలు సాధించారు. ఓటమి చెందినప్పటికీ కూడా దాదాపు కోదండరాముకు సమూజీగా వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఆయన కంటే కూడా బెటర్ గా ఓట్లు సాధించారు. అయితే ప్రస్తుతం అప్పటి నుంచి కూడా దాని తర్వాత పరిణామాలతో మొన్న రీసెంట్ గా మన కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రచారం చేయడం. అయితే ఆయన ఎక్స్పెక్టేషన్ భువనగిరి పార్లమెంటు పరిధిలోనే ఆయన ఊరు ఉండడం, అదే సమయంలో భువనగిరి పార్లమెంట్ మీద ఆయన కన్నేయడం అనేది కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి తన అభిప్రాయం కూడా వ్యక్తపరిచాడు. అయితే అక్కడ ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో తీన్మార్ మల్లన్నతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు మరొకరిద్దరు పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అధిష్టానానికి ఇప్పటికే 2-3 పేర్లు పంపించారు. ఎవరి పేరు లోక్సభకు భువనగిరి నుంచి అభ్యర్థిని ఖరారు చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది కాంగ్రెస్ అభ్యర్థి ఎవరి వచ్చేదానికంటే కూడా అవతల బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చాలా స్ట్రాంగ్ పర్సనే. గతంలో ఆయన ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ వ్యక్తిగా ఉన్నారు. యాజ్ ఏ డాక్టర్ గా ఆయన మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంకా పేరు కూడా ఖరారు కావాల్సి ఉంది. అక్కడ కూడా బీసీ సామాజిక వర్గానికి ఇస్తారనేటువంటి సమాచారం జరుగుతుంది. కనుక భువనగిరి సీట్ అనేది నల్గొండలో 2 లోక్సభ స్థానాలు ఉంటే నల్గొండకు ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్న సమయంలో భువనగిరి మాత్రం ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇప్పటికే బీజేపీ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ కూడా అదే బాటలో వెళ్తుంది. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా అదే బాటలో వెళ్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నప్పుడు కూడా బీసీ సామాజిక వర్గానికి అయితే ఖచ్చితంగా తీర్మానం వల్ల బాగుంటుందనే ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆయన గెలిపించుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కాదు చెప్తున్నటువంటి మాట. అయితే కొంతమంది మాత్రం తీర్మానం మల్లన్న కంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని పేరు సూచిస్తున్న వాళ్ళు కొందరైతే, కొంతమంది మాత్రం తీర్మానం మల్లన్న అయితే ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుందని కూడా కొంతమంది అధిష్టానానికి ఇప్పటికే చెప్పారు. కానీ అంతిమంగా మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ విశేషం ఎవరికి ఉంటే ఆయన వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ ఎవరికి ఉంటే వాళ్ళు టికెట్ రావడమే కాదు గెలిపించుకోవడంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తారని ఒక ప్రచారం అయితే ఉమ్మడి నల్లగొండలో ఉంది. మన ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా అదే జరిగింది. కనుక తీర్మానం మల్లన్నకు టికెట్ లభిస్తుందా లేదా ఇంకా వేరే వాళ్ళకి ఇస్తారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే కేవలం 4-5 టికెట్లు మాత్రమే లోక్సభ టికెట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి రిలీజ్ అయ్యి మిగతా ఒక 6-7 టికెట్లు రేపో ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 4-5 ఇంకా సందిగ్ధంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లా కొన్ని సీట్లలో ఇంకా కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. బట్ చూడాలి అంతిమంగా. మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళాడు, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలను కలిశాడు. 1:2 మెంబర్స్ కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని స్ట్రైట్ గా ఒకటే పేరు చెప్పొచ్చారు. కానీ అంతిమంగా ఈ భువనగిరి విషయంలో బీసీ వ్యక్తికి ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా అనే ఒక వ్యక్తి అయితే, బీసీలో ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తీర్మానం మన్నలకే ఇస్తారా, మళ్ళీ ఎవరి పేరు సడన్ గా తెరపైకి తీసుకొస్తారా
అట్లా ఉన్నటువంటి పరిస్థితి. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇస్తారా, ఇట్లా చర్చ అయితే జరుగుతోంది వైశాలి. రైట్. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా తీన్మార్ మల్లలకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా మనం ఇప్పుడే ముందస్తుగా చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము. బట్ బీసీ వాదం అయితే పెద్ద ఎత్తున ఉంది. ఆయన గతంలో పాదయాత్ర కూడా చేశాడు. ఉమ్మడి భువనగిరితో పాటు నల్లగొండ వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తిరిగినటువంటి పరిస్థితి, యూత్ లో ఫాలోయింగ్ అయితే ఉంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు ప్రభుత్వానికి అనుకూలంగాను, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కావచ్చు, ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పలు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి సందర్భంలో తీర్మాన్ మల్లన్నకు ఉంది. కనుక తీర్మాన్ మల్లన్నకు అటు యూత్ లో కావచ్చు, గ్రాడ్యుయేట్ లో కావచ్చు, ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గం, ఆయన కులానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, ఖచ్చితంగా ప్లస్ అవుతాయి అని అయితే ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కావచ్చు వాళ్ళ ఆశీర్వాదం కూడా పొందినటువంటి సందర్భం మనం చూసాం. కనుక ఖచ్చితంగా తనకిస్తే నేను గెలుచుకొని తీరుతాను అని కూడా ఆయన అధిష్టానానికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. కనుక ఖచ్చితంగా అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, అటు కోమటిరెడ్డి మంత్రి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి భార్యకు కూడా టికెట్ అని కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. బట్ అదే సమయంలో తీర్మాన్ మల్లన్న అడుగుతున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. అంతిమంగా ఎవరి వైపు మొగ్గు చూపుతారు? బీజేపీ వ్యక్తి బూర నరసయ్య గౌడ్ని ఎవరు ఢీకొంటారు? అదేవిధంగా బీఆర్ఎస్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే వీక్ గా ఉంది. కేవలం భువనగిరి పార్లమెంట్ పరిధిలో కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. మిగతా చోట్ల ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి ఇస్తే బెటర్ అనేటువంటి ఆలోచనలో అన్ని కుడికలు తీసేసేలో కాంగ్రెస్ పార్టీ ఉంది. చూడాలి అంతిమంగా ఎవరి వైపు మొగ్గు చూస్తుంది అనేది మనకు 2-3 రోజుల్లో తెలియ అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.